చేసుకోండి. ఇక్కడనైతే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడికా చూస్తుర్రా? విజయవాడలో కనకదుర్గమ్మ దగ్గరికైతే వెళ్తున్నాం. అనుకోకుండా ఈ ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. 1 డేలోనే డిసైడ్ అయినాం వెళ్ళాలని. మా విష్ణుకు అనిపించిందంట ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్దామా అనేసి అయితే తను అన్నాడు. ఇక వెళ్దామని మేము కూడా ఇవన్నీ రెడీ చేసుకొని అయితే వెళ్తున్నాం. ఇక్కడ అత్తమ్మ వాళ్ళని కూడా రమ్మని చెప్తే ఆమె నాకు ఇప్పుడు వీలు కాదు, వానికి చిన్నోనికి ఎంటికలు తీసినప్పుడు వస్తా, అప్పుడు మనం తిరుపతికి వెళ్తాం కదా, తిరుపతి కాడ నుంచి అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళొద్దాం, ఇప్పుడైతే మీరు వెళ్ళండి, ఎందుకంటే అమ్మవారు మిమ్మల్ని పిలిచింది కదా, మీరైతే పోవాలి అనేసి అయితే చెప్పింది. ఇదేంటి మిమ్మల్ని పిలిచిందని మీరు అనుకుంటారు కదా, ఆ అమ్మవారు అయితే 4 years అవుతుంది నా లైఫ్లోకి వచ్చి అయితే. నేను చెప్తున్నా ఇక్కడనైతే ఆ అమ్మవారు నా లైఫ్లోకి వచ్చింది. నాదైతే ఒక పరిస్థితిలో అమ్మవారైతే నా లైఫ్లోకి వచ్చింది. ఇక్కడ మా చిన్నోడు అసలు నాకు ఈ దేవుళ్ళు ఇవన్నీ తెలియదు. నేను ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్ మేము. నాకు ఈ దేవుడి గురించి ఇవన్నీ తెలియదు. ఒక క్రిస్టియన్ అమ్మాయికి ఎట్లా తెలుస్తుంది? ఇక హిందూ మ్యారేజ్ అయిపోయాక ఈ హిందువులు ఈ దేవుళ్ళు అనేసి అయితే తెలిసినాయి. అప్పుడు అసలు ఈ దేవునికి నేను ఏం మొక్కాలి అని కూడా నాకు తెలియదు. మా విష్ణువుని అడిగేదాన్ని. ఇప్పుడు ఈ దేవుడు ఏంటిది, ఎట్లా మొక్కాలి అనేసి అయితే అట్లా అడిగేదాన్ని. మీరు ఇది ఇట్లా ఏంది చెప్తుంది ఈమె అనేది అనుకోకండి. నేనైతే రియల్గా చెప్తున్నా. నాకు ఈ దేవుళ్ళు ఇవన్నిటి గురించి అయితే తెలియదు. కాకపోతే ఇప్పుడు మా విష్ణుకు మా అత్తమ్మకు ఇంకా మించి చెప్పేటట్టయితే ఆ అమ్మ నన్ను అట్లా మార్చుకుంది. ఇంకా నేనే ఒక్కొక్కటి మా అత్తమ్మకు చెప్పే అంత, నాకు ఫస్ట్ తెలియదు, ఇప్పుడు మా అత్తమ్మకు చెప్పే అంత అయింది దేవుని గురించి ఇట్లా అట్లా అనేసి. అట్లనైతే ఈ అమ్మ నన్ను అయితే చేస్తుంది. ఇక్కడనైతే మా పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు నేను అమ్మవారి దగ్గరికి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన. ఈ దేవి నవరాత్రులు అప్పుడు పెడతారు కదా, అప్పుడైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన. బియ్యం పోస్తా అనేసి అన్నాక అప్పుడు నేను అనుకున్నా, అమ్మ నాకు మంచిగా పాపైనా బాబు అయినా మంచిగా ఉంటే నేను బియ్యం పోస్తా వాళ్ళని ఎత్తుకొని వచ్చి అని నేను అనుకున్నా. మా పెద్దోడు పుట్టిండు, మంచిగా ఆరోగ్యంగా హెల్తీగా మంచిగా ఉన్నాడు. ఈ అమ్మ మంచిగా ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడు పుట్టినాక మళ్ళీ నవరాత్రులు వస్తాయి కదా, అప్పుడు వాడిని ఎత్తుకొని పోయింది. మంచిగా అమ్మవారికి అయితే బియ్యం పోసిన, ముక్కు పుడక పెట్టిన, ముక్కు పుడక పెట్టిన. ఇక అన్నీ చేసినాక అక్కడ అదే రోజు కుంకుమార్చన చేస్తుర్రు. ఇక నాకు అనిపించింది ఈ అర్చనకు కూర్చోవాలి కుంకుమార్చనకి అనేసి అయితే అనిపించింది. మా విష్ణుకు ఇక్కడ కుంకుమార్చన చేస్తుర్రంట అమ్మవారికి పూజ, నేను కూడా కూర్చుంటా ఒకసారి అనేసి అయితే చెప్తే ఓకే అనేసి అయితే తను అన్నాడు. ఇక అక్కడనే ఆ రోజు ఉండి ఇక అన్నీ రెడీ చేసుకున్నా. అమ్మవారి విగ్రహం ఉండాలి అనేసి అయితే చెప్పిర్రు అక్కడ అయ్యగారు. ఇక అందరూ రెడీ చేసుకుంటారు. ఇక అక్కడనైతే లక్ష్మీ అమ్మవారిది పెడతారు కదా కుంకుమార్చనకు, అందరికీ లక్ష్మీ అమ్మవారిది విగ్రహం వచ్చింది. నా వరకు వచ్చేవరకే అమ్మవారి విగ్రహం అక్కడ అయిపోయింది. ఇక్కడ దుర్గమాతది ఈ భవానీ మాతదే ఉంది విగ్రహం అనేసి అయితే అక్కడ ఆ ఒక్కటే ఉంది. అన్ని విగ్రహాలు అయిపోయినాయి. అక్కడ స్వామిని అడిగితే అయ్యవారిని అడిగితే ఏం కాదు తెచ్చుకో, ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్తాం అనేసి అన్నాక ఆ అమ్మవారికి తెచ్చుకొని పూజ చేసుకుని కుంకుమార్చన మీద కూర్చున్నా. ఇక మా అక్కంది చీకట్ల ఇక నైట్ అవుతుంది కదా, చీకట్లో ఇప్పుడు అక్కడికి ఎందుకు, చిన్నయ్యను పట్టుకొని ఈ నైట్ ఇక్కడే ఉండు, ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఎట్లా పోతావు చీకట్ల, వద్దు అనేసి మా అక్క అన్నాక ఓకే అని అక్కడనే ఉన్నా. ఆ విగ్రహం ఆ పూజ చేస్తాం కదా కుంకుమార్చనకు, ఇక అవి అక్క వాళ్ళ ఇంటికి తీసుకుపోయి పెట్టుడు ఎందుకు, ఇక్కడనే అమ్మవారి దగ్గర పెడదాం అనేసి అమ్మవారి దగ్గరనే పెట్టి మా అక్క వాళ్ళ ఇంటికి పోయి పడుకొని మళ్ళీ ప్రొద్దున్నే అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళి నైట్ అక్కడ ఉన్నాయి కదా మా ఇంటికి తెచ్చుకున్నాక ఇక నెక్స్ట్ డే నుంచి అమ్మవారి కలలోకి వచ్చుడు, ఇట్లా ఏదో ఒక రూపంగా ఏదో ఒకలాగా కనిపిస్తుంది. అప్పుడు నాకు ఫుల్ భయం అయిందమ్మో, ఏంటి ఇట్లా కలలా కనిపిస్తుంది, అసలు నేను అప్పుడు ఏమన్నా మిస్టేక్ చేసినా ఏం చేసినా అని ఇట్లనే భయం అనిపించింది. భయం అనిపించి చెప్పాలి కదా అని మా అత్తమ్మకి మా అమ్మకి ఇట్లా చెప్తే ఏం కాదు అనేసి అయితే అమ్మవారు కనిపిస్తుంది, ఏం కాదు నువ్వు పూజలు అయితే మంచిగా చేస్తున్నావు కదా, ఏం కాదు నీకు అనేసి అయితే చెప్పిర్రు. ఇక అప్పటి నుంచి నేను ఇక ప్రతి ఇయర్ అమ్మవారికి బియ్యం పోస్తా, మొక్కు పుడక పెడతా, అట్లా అని మొక్కుకున్నా చేస్తా. ఇప్పుడు కూడా మా ఇంట్లో ఒక్కరోజు దీపం ముట్టియాను అనుకో, ఆ కళలో కనిపిస్తుంది నా ముందు చీకటి ఉంది నువ్వు దీపం ముట్టియాలి అనేసి. వేదాంశ కడుపున్నప్పుడు నేను అట్లనే దీపము, చిన్న బాబు ఉన్నాడు కదా వేదాంశ, అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉండే కదా, మా విష్ణుడు డ్యూటీకి వెళ్తాడు ఎట్లా అనేసి అయితే ఒకరోజు ఆపినాక వీలు కాలే, ఆపితే ఆ నైటే వచ్చి నాకు దీపం ముట్టియలేదు, అంత చీకటి ఉంది అనేసి అయితే కళలో అట్లా అనిపించింది. అప్పటి నుంచి వీలు కాకుండా కొంచెం బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టైనా అమ్మవారికి అయితే దీపం ముట్టిస్తా, అట్లా నా లైఫ్లోకి అయితే వచ్చింది.
అప్పటి నుంచి ఇప్పటికీ నాకైతే ఏది లేదు. వేదాంశతోని కూడా ప్రెగ్నెన్సీ అప్పుడైతే ఎన్నో డాక్టర్లు ఎన్నో చెప్పిర్రు, అమ్మ అంతా నీ దయ ఏది ఉండద్దు అని అంటే మంచిగానైతే వాడు హెల్దీగా పుట్టిండు. అదే విషయం కాదు, అసలు ప్రతి విషయంలో అమ్మ మదన్ ఉంది. నేనైతే ఇది చెప్పలేకపోతున్నా. అమ్మ మదన్ ఉంది అంటే ఎంత సడన్గా కూడా వెళ్ళాలి అని అంటే 2 పిల్లల్ని పట్టుకొని చిన్న బాబు జనరల్ అవియనం అంటే ఆ అమ్మనే తీసుకొని పోయింది మమ్మల్ని. అంత ఇక చెప్పలేను. నేనైతే ఇక్కడ దర్శనానికైతే స్టార్ట్ అయినా. ఇక్కడ ఈ కృష్ణా నది ఉంటుంది కదా, ఈ కృష్ణా నదిని అయితే స్నానం చేసి అమ్మవారి దగ్గరికి దర్శనానికైతే స్టార్ట్ అయినాం. కాకపోతే అక్కడ ఫోన్ అలో లేదంట. ఇక్కడ బయటనే పెట్టయితే దర్శనానికైతే పోయినాం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ తిరుపతికి వెళ్ళాకనైతే తిరుపతి కాడ నుంచి మళ్ళీ ఇక్కడికి విజయవాడకైతే రావాలి. తొందరగా తిరుపతికి వెళ్ళి విజయవాడకైతే రావాలి. ఇక్కడ బియ్యం పోద్దాం అనేసి అయితే అమ్మవారికి చీర గిన్నె తీసుకుంటున్నా. ఇక్కడనే తీసుకుందాం, బాబు ఉన్నాడు కదా అనేసి అయితే అన్ని ఇక్కడనే ఇంట్లోకి వెళ్ళి బియ్యం తీసుకొచ్చిన బియ్యం పోయడానికి ఇంట్లోకి వెళ్ళి కలుపుకొని. కాకపోతే సారీ ఇది ఇక్కడ తీసుకొని కొబ్బరికాయ అవన్నీ తీసుకొని అయితే దర్శనానికి అయితే ఇక్కడ ఫ్రీ బస్సు ఉంటుందంట. అందులోనైతే తీసుకొని ఇక్కడ ఎక్కి అసలు మెట్ల పూజ చేద్దాం అనేసి అనుకున్నా. కాకపోతే బాబున్నాడు సతాయిస్తాడని అయితే చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ పోయినప్పుడు మెట్ల పూజ నుంచి అయితే పూజ చేస్తా. మెట్ల పూజ ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఆ అమ్మ దయ ఉంటే మనకు అసలు అన్నీ ఉంటాయి. ఆ అమ్మ నా లైఫ్లోకి వచ్చిందంటే నేనైతే ఎంతో అదృష్టవంతురాలని అయితే అనుకుంటున్నా. మా పిల్లలకు కూడా ఏదైనా కూడా అమ్మ అని ఒకసారి అని మనసులో అనుకుంటానా, కథం అది ఆ అమ్మ పక్కన తీసేస్తుంది.